హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారర్ ఇన్సైట్స్ తెలుగు. ఈ రోజు మీకోసం ఒక మంచి హారర్ థ్రిల్లర్ మూవీని అయితే తీసుకొని వచ్చిన. ఇండోనేషియాలో జరిగిన ఒక రియల్ అండ్ మోస్ట్ డేంజరస్ ఇన్సిడెంట్ ద్వారా ఈ సినిమా అయితే తీశారు. సినిమా పేరు పాబ్రిక్ గులా, అంటే షుగర్ మిల్ అని అర్థం. ఈ సినిమా ఎంత రా అండ్ రస్టిక్ గా ఉంటుందంటే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు, చివర్లో చూపించే ఆ రియల్ సీసీటీవీ ఫుటేజ్లు చూస్తే గుండె జారి గొంతులోకి రావాల్సిందే. మీకు కూడా ఆ రియల్ ఫుటేజ్ చూపించడానికి ట్రై చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా 2003లో జరిగిన ఈ భయంకరమైన కథలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇంకా చాలా హారర్ మూవీస్ రాబోతున్నాయి. జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే చాలంతే. పదండి లేట్ చేయకుండా ఈ స్టోరీని కుమ్మేద్దాం. స్టోరీ స్టార్ట్ అవ్వగానే ఒక ఓల్డ్ ఫ్యాక్టరీలో చెరుకు సీజన్ మొదలవడంతో అక్కడ గ్రైండింగ్ కి, హార్వెస్టింగ్ కి పని చేయడానికి సీజనల్ వర్కర్స్ కావాలని పేపర్లో యాడ్ ఇస్తారు. కూలి పని కదా అని చెప్పేసి చాలా మంది ఆ ఫ్యాక్టరీకి బయలుదేరుతారు. ఆ గ్రూప్ లో ఫాదిల్, ఏందా, నానింగ్, ఫ్రాంకీ, ద్వి, రాణి, అలాగే హేంద్రావాతి అనే కపుల్స్ కూడా ఉంటారు. అంటే వాళ్ళు లవ్ బర్డ్స్ అన్నమాట. వాళ్ళు త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోవడంతో ఇక్కడ కష్టపడి పనిచేసి ఆ డబ్బుతో పెళ్లి చేసుకుందామని ఆశపడి వస్తుంటారు. జర్నీ చాలా లాంగ్ ఉండడంతో వెహికల్ లోనే మాట్లాడుకుంటూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు. హేంద్రావాతి మ్యారేజ్ గురించి అందరికీ తెలిసి చాలా అడ్వాన్స్ గా విషెస్ కూడా చెప్పేసుకుంటారు. ఇక్కడి వరకు సీన్ అంతా కూడా బాగానే ఉంది. కానీ అసలు సినిమా ఇప్పుడే మొదలవుతుంది. చాలా గంటల ప్రయాణం తర్వాత ఫ్యాక్టరీ దగ్గరికి రాగానే మనోళ్ళకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే టీవీలో యాడ్ లో చూపించిన బిల్డింగ్ కి అక్కడ రియల్ గా ఉన్న దానికి, నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. అదేదో దయ్యాల కొంపలాగా, పాడుపడిన పురాతన ఫ్యాక్టరీ లాగా కనిపిస్తుంది. వర్కర్స్ అందరూ షాక్ అయ్యి, ఇదేంటి డ్రైవర్ గారు, టీవీలో అలా చూపించి ఇక్కడేంటి ఇలా ఉంది, ఇదేదో తేడాగా ఉంది అని అడిగితే ఆ డ్రైవర్ గారు చాలా కూల్ గా, టీవీలో చూపించినవన్నీ నిజాలు కాదులేవోయ్, దిగండి దిగండి అని చెప్పేసి లగేజ్ దింపేసి వెళ్లిపోతాడు. అప్పటికే సాయంత్రం అయిపోతుంది. చేసేదేమీ లేక మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చిన రూమ్స్ లోకి వెళ్లి లగేజ్ సదురుకొని భోజనాలు చేస్తుంటారు. అక్కడ లక్కీగా ఏందా, నాని, నానింగ్, వాతి అందరూ ఒకే ఊరి బ్యాచ్ అని తెలిసి అమ్మయ్యా మన ఊరోళ్ళు ఉన్నారులే అని కాస్త ధైర్యం తెచ్చుకుంటారు. అంతా సర్దుకొని ప్రశాంతంగా నిద్రపోదాం అనుకునే టైంలో సడన్ గా ఒక వింత సైరన్ డప్పు శబ్దం వినిపిస్తుంది. అది కర్ఫ్యూ టైం అయిందని చెప్పే వార్నింగ్ బెల్ అన్నమాట. ఆ సౌండ్ రాగానే ఎవడు కూడా లాడ్జ్ బయటకు రాకూడదు, గప్ చుప్ గా రూమ్స్ లోకి వెళ్లిపోవాలి అనేది అక్కడ రూల్. కానీ పాపం మన ఏందాకి ఆ రూల్స్ గురించి ఇంకా తెలియదు కదా. ఆ సౌండ్ ఏంటా అని చెప్పి అమాయకంగా క్యూరియాసిటీతో బయటికి వచ్చి చూస్తుంది. అక్కడ ఎవరూ కనిపించరు. కానీ మరొక పక్క ఫాదిల్ నమాజ్ చేసుకోవడానికి వెళ్తుంటే ఆయనకి మాత్రం ఒక భయంకరమైన ఆత్మ కనిపించి మాయమవుతుంది. దాంతో వాడికి వెన్నులో వణుకు పుట్టి గడగడ వణికిపోతాడు. ఇక అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా ఏందాకి దాహం వేసి కిచెన్ వైపు వెళ్తుంది. ఆ టైంలో ఎవరో తన వెనకాల నుంచి సర్రున గాలిలా వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఎవరాని వెనక్కి తిరిగి చూస్తే ఒక నల్లటి ఆకారం ఫ్యాక్టరీలో ఉన్న ఒక పాడుబడిన గోడౌన్ వైపు నడుచుకుంటూ వెళ్తుంటుంది. మన పాపకి భయం కంటే డౌట్ ఎక్కువ కదా, ఎవరో మనిషేమో అనుకుని రూల్స్ బ్రేక్ చేసి మరి ఆ ఆకారం వెనకాలే ఫాలో అవుతూ వెళ్తుంది. ఆ గోడౌన్ దగ్గరికి వెళ్లి కిటికీలో నుంచి తొంగి చూస్తే లోపల సీన్ చూసి అమ్మాడికి ఫ్యూజులు అవుట్ అయిపోతాయి. ఎందుకంటే ఆ అర్ధరాత్రి పూట బయట తాళం వేసి మూసి ఉన్న ఆ పాడుబడిన గోడౌన్ లోపల ఎవరో వింతగా జపనీస్ బట్టలు వేసుకుని డాన్స్ చేస్తూ ఏవో క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు. ఇదేం విడ్డూరం, మూసి ఉన్న గోడంలో వీళ్ళెవరు అని షాక్ లో ఉండగానే లోపల ఉన్న దయ్యాలన్నీ ఒక్కసారిగా ఏంద వైపు తిరిగి ఎర్రటి కళ్ళతో చూస్తాయి. అంతే, ఆ చూపులకి భయపడి ఏంద గుండె ఆగినంత పనైపోయి కింద పడిపోతుంది. అక్కడే పక్కన ఒక నల్లటి వింత జంతువు లాంటి ఆకారం ఏంద వైపు కోపంగా చూస్తుంటుంది. దాంతో ఏంద చాలా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతుంది. తెల్లవారాక అందరూ ఫ్రెష్ అయి టిఫిన్స్ చేసి ఒక పెద్ద హాల్లో మీటింగ్ కి వస్తారు. అక్కడ ఆ ఫ్యాక్టరీ మేనేజర్ మార్ని, అంటే ఆ ముసలావిడ ఉంటుంది. ఆమె పక్కనే సామినో అనే ఒక ముసలి సూపర్వైజర్, రానో, కార్నో అనే ఇద్దరు బౌన్సర్ లాంటి సెక్యూరిటీ గార్డ్స్, ఇంకా జీనా అనే మరో లేడీ స్టాఫ్ కూడా ఉంటుంది. మార్ని అందరి వైపు సీరియస్ గా చూస్తూ క్లాస్ పీకడం స్టార్ట్ చేస్తుంది. చూడండి, మీరు ఇక్కడికి వచ్చింది పని చేయడానికి, షికారు చేయడానికి కాదు. ఇక్కడ మాకు కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి, అవి పాటిస్తేనే ప్రాణాలతో ఉంటారు అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ముఖ్యంగా పని గురించి చెప్తూ మగవాళ్ళంతా పొలాల్లోకి వెళ్లి చెరుకు నరకాలి, ఆడవాళ్లు మాత్రం ఆఫీస్ లో కూర్చొని ఫైల్స్ చూసుకోవాలి అని ఆర్డర్ చేస్తుంది. ఆ తర్వాత అసలు విషయం చెప్తుంది. ఇక్కడ సాయంత్రం అవ్వగానే ఒక డప్పు శబ్దం వినిపిస్తుంది. అది వినిపించగానే మీకు ఎల్లో కర్ఫ్యూ స్టార్ట్ అయినట్టు లెక్క. ఆ టైంలో మీరు ఎక్కడ ఉన్నా సరే, ఏం చేస్తున్నా సరే వెంటనే వచ్చేసి మీ రూమ్ లో దూరిపోవాలి. ఇక ఆ తర్వాత రాత్రి సరిగ్గా 9 గంటలకి ఒక పెద్ద విజిల్ సౌండ్ వస్తుంది. దాన్ని రెడ్ కర్ఫ్యూ అంటారు. ఆ సైరన్ మోగిన వెంటనే మీ దగ్గరికి దేవుడే దిగి వచ్చినా కూడా మీరు రూమ్ తలుపు తీసి కాలు బయట పెట్టకూడదు. ప్రాణం పోయినా సరే లోపలే ఉండాలి. ఈ రూల్ గనక అతిక్రమిస్తే
మీ శివాలు కూడా ఇంటికి వెళ్ళవు అని భయపెట్టే రేంజ్ లో చెప్పేస్తుంది. అప్పుడు అందరికీ అర్థమవుతుంది నిన్న రాత్రి వినిపించిన ఆ విజిల్ సౌండ్ ఈ రెడ్ కర్ఫ్యూదే అని. పాపం ఏందా ఈ విషయం తెలియకనే నిన్న రాత్రి ఆ రూల్ బ్రేక్ చేసి బయటకు వెళ్ళింది, అందుకే ఆ దయ్యాల బారిన పడింది అని క్లియర్ గా అర్థమవుతుంది. అలా ముసలావిడ స్పీచ్ ఇస్తుంటేనే అక్కడ వర్కర్స్ కి సగం ధైర్యం చచ్చిపోతుంది. ఇక ఏందా కూడా ఆ రూల్ బ్రేక్ చేసిందని ఆమెకి అర్థమవుతుంది. కానీ భయపడి ఆ విషయం ఎవరికి చెప్పదు. పని మొదలయ్యాక మగవాళ్ళంతా చెరుకు తోటలోను, ఆడవాళ్ళందరూ ఆఫీస్ లోను చిన్న చిన్న పని అయితే స్టార్ట్ చేస్తారు. లంచ్ బ్రేక్ లో మన ఫ్రాంకీ ద్విగాడు ఆ ఫ్యాక్టరీ హిస్టరీ గురించి ఆరా తీస్తే ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. అదేంటంటే చాలా ఏళ్ల క్రితం ఆ ఫ్యాక్టరీలో ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంట. అప్పుడక్కడి వర్కర్స్ రూల్ పాటించకుండా నెగ్లెక్ట్ చేయడం వల్లే గోడౌన్ లో మంటలు వచ్చి వందల మంది లోపలే ఇరుక్కుపోయి సజీవ దహనం అయిపోయారంట. అప్పటి నుండి వాళ్ళ ఆత్మలే అక్కడ పగతో రగిలిపోతూ తిరుగుతున్నాయని, అందుకే ఆ కర్ఫ్యూ రూల్స్ పెట్టారని తెలుస్తుంది. అది వినగానే మనోళ్ళకి ప్యాంట్ తడిసిపోతుంది. ఇటువైపు ఏందా వర్కులోకి వచ్చాక ఆఫీస్ లో ఎవరో గొనుగుతున్న సౌండ్ వినిపిస్తుంది. పక్కకి తిరిగి చూస్తే ఒక భయంకరమైన దెయ్యం కనిపిస్తుంది. భయంతో అమ్మో అని చెప్పేసి బయటికి పరిగెడితే అక్కడ తన ఫ్రెండ్ రాణి ఎక్కడికో వెళ్తూ కనిపిస్తుంది. అమ్మయ్యా రాణి ఉంది కదా అనుకుని ఏందా ఆమెని ఫాలో అవుతుంది. అది రాణి కాదు, రాణి రూపంలో ఉన్న దెయ్యం అని తెలిసి ఆ దెయ్యం ఒక్కసారిగా అటాక్ చేసేసరికి ఏందాకి హార్ట్ అటాక్ వచ్చినంత పని అవుతుంది. ఇక నైట్ సీన్ లో ఫ్రాంకీ ద్విగాడు సెక్యూరిటీ గార్డ్ తో కలిసి సరదాగా పేకాట ఆడుకుంటారు. అప్పుడు ఆ గార్డ్ ఒక క్రేజీ విషయం చెప్తాడు. ఈ ఫ్యాక్టరీలో ఒక మెంటల్ పేషెంట్ ఆత్మ తిరుగుతుంది. అది కనిపిస్తే అస్సలు పారిపోకూడదు, వెనక్కి తిరిగి చూడకూడదు, మర్యాదగా మాట్లాడుతూ తప్పించుకోవాలి, లేదంటే దబిడి దిబిడి అని చెప్తాడు. సరిగ్గా అప్పుడే రెడ్ కర్ఫ్యూ టైం అవుతుంది. ద్విగాడు భయంతో ఆగుతాడా, వెంటనే చెప్పులు కూడా వదిలేసి లగెత్తరో అని చెప్పేసి పరిగెత్తుతూ ఉంటాడు. ఫ్రాంకీ గాడు టైంకి లోపలికి వెళ్లి తలుపేసేసుకుంటాడు. కానీ బయట ఆ దయ్యం ద్విగాడి చెప్పుని విసిరగొడుతుంది. అంటే ఈసారికి వదిలేస్తున్న బిడ్డ, నెక్స్ట్ టైం దొరికితే చంపేస్తా అని వార్నింగ్ అన్నమాట. మరొక పక్క లేడీస్ రూమ్ లో నానింగ్ బాత్రూమ్ కి వెళ్తే ఆమె వెనకాల కాలిపోయిన ఆత్మలు నిలబడి ఉంటాయి. లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి. కానీ మన అమ్మాయి అవేమీ గమనించదు, లక్కీగా బతికిపోతుంది. కానీ ఫాదిల్ రాణి నమాజ్ చేస్తుండగా రాణికి ఆ దయ్యాలు కనిపించి చుక్కలు చూపిస్తాయి. ఆ నైట్ అందరికీ పీడకళ్ళు కూడా వస్తుంటాయి. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ ఒకరినొకరు ఈ విషయాలు చెప్పుకుంటారు. కాసేపటి తర్వాత ఆఫీస్ పని మీద ఏందా చాలా ఫైల్స్ ఎత్తుకొని కష్టపడుతూ వెళ్తుంటే రాణి వచ్చి ఏందా నేను కూడా అటువైపే వెళ్తున్నా, హెల్ప్ చేస్తా ఇవ్వు అంటుంది. కానీ రాణి మళ్ళీ ఫైల్స్ తీసుకోకుండా దారి తప్పి ఒక చెరుకు లోడ్ చేసిన వెహికల్ దగ్గరికి వెళ్తుంది. ఆ వెహికల్ నిండా టన్నుల కొద్దీ చెరుకుంటుంది. రాణి వెళ్లి సరిగ్గా ఆ ట్రాక్ మీద కూర్చుంటుంది. ఏందాకి డౌట్ వచ్చి ఏ రాణి అక్కడెందుకు కూర్చున్నావు లే అని అరుస్తుంది. కాపాడడానికి కూడా పరిగెత్తుతుంది. కానీ అంతలోనే ఆ వెహికల్లో ఉన్న చెరుకు గడలన్నీ ఒక్కసారిగా కుప్పకూలి రాణి మీద పడిపోతాయి. ఏందా వెళ్లే లోపే రాణి ఆ బరువు కింద నలిగిపోతుంది. కానీ తనకి అంత దెబ్బలు తగిలినా కూడా రాణి మొహంలో నొప్పి లేదు, ఒక వికారమైన నవ్వు నవ్వుతుంది. అది చూసి రాణికి ఏదో ఆవహించిందని అక్కడ ఉన్నోళ్ళకి అర్థమవుతుంది. ఇక ఫైల్స్ టైం కి అందనందుకు మేనేజర్ మార్ని మీద ఫైర్ అవుతుంది. కానీ అక్కడ సూపర్వైజర్ సామినోకి జీనాకి మాత్రం ఇది నార్మల్ యాక్సిడెంట్ కాదని క్లియర్ గా అర్థమవుతుంది. దాంతో మిల్లు పని ఆపేయమంటారు. జీనా వెంటనే టెస్ట్ చేయడానికి అక్కడ కొన్ని కొబ్బరికాయల్ని పగలగొట్టి చూస్తుంది. షాకింగ్ విషయం ఏంటంటే అందులో నుంచి కొబ్బరి నీళ్ళకి బదులుగా నల్లటి రక్తం లాంటి నీళ్ళొస్తాయి. అంటే అక్కడ క్షుద్ర శక్తులు పీక్స్ లో ఉన్నాయని అర్థం. వెంటనే జీనా ఆ ఆత్మల్ని కూల్ చేయడానికి రూల్స్ బ్రేక్ చేసినందుకు క్షమాపణలుగా పూజలు స్టార్ట్ చేసి ఆఫరింగ్స్ ఇవ్వాలని డిసైడ్ అవుతుంది. ఇదిలా ఉండగా ఫాదిలేమో ఆ యాక్సిడెంట్ గురించి విన్నానని ఏందాకి చెప్తాడు. అది వినగానే ఏందాకి గిల్ట్ స్టార్ట్ అయిపోతుంది. అయ్యో ఆ రెడ్ కర్ఫ్యూ టైంలో బయటకు వెళ్ళింది నేనే కదా, ఆ గోడౌన్ లో ఆ వింత డాన్స్ చూసింది కూడా నేనే కదా, ఇదంతా నా వల్లే జరిగింది అని ఏడ్ చేస్తుంది. మరొక పక్క మన మాంత్రికుడు సామినో ఆ దయ్యాల్ని కూల్ చేయడానికి ఒక రూమ్ లో 2 ఎద్దులను ఇచ్చి ఆఫరింగ్ లాగా పెట్టేసి లాక్ చేసి వచ్చేస్తాడు. ఈలోపు ఏందా తన రూమ్ లోకి వెళ్తే అక్కడ మళ్ళీ రాణి కనిపిస్తుంది. కానీ ఈసారి రాణి మామూలుగా లేదు, ఒళ్ళంతా రక్తంతో భయంకరంగా ఉంటుంది. అది చూసి ఏందాకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. నిజానికి తను రాణి కాదు, దయ్యం మొహంది. అంతలోనే నానింగ్ వాతి అక్కడికి వచ్చి ఏందా ఎందుకలా అరుస్తున్నావు, రాణికి యాక్సిడెంట్ తర్వాత వాళ్ళ ఇంటికి పంపించేశాం కదా, ఇక్కడెందుకుంది అని ఒక అబద్ధం చెప్పి కవర్ చేస్తారు. దాంతో ఏందా కాస్త రిలీఫ్ అవుతుంది. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ సామినో జీనా వెళ్లి ఆ రూమ్ ఓపెన్ చేసి చూస్తే షాక్. ఆఫరింగ్స్ ని ఆ దయ్యాలు కనీసం ముట్టుకోలేదు. అంటే మ్యాటర్ చాలా సీరియస్ అని అర్థమైపోతుంది. ఆ దయ్యాల కోపం మామూలుగా లేదు, వీళ్ళిద్దరే ఏదో ఒక బలి ఇవ్వాలి అని చెప్పేసి డిసైడ్ అవుతారు. కానీ సిచ్యువేషన్ చేదాటిపోతుంది. ఆ దయ్యాలు ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ ని కూడా భయపెట్టడం స్టార్ట్ చేస్తాయి. ఆ రాత్రి ఫాదిల్ కి నిద్రలో ఒక తలలేని అమ్మాయి దయ్యం కనిపిస్తుంది. అది చూసి వాడికి జ్వరం వచ్చేస్తుంది. దాంతో ఉదయాన్నే టైంకి లేవలేకపోతాడు. ఇక లేటుగా నిద్ర లేచి బయటికి వచ్చేసరికి ఫ్యాక్టరీలో ఉన్న ఒక బావి దగ్గర స్టాఫ్ అంతా గుమిగూడుంటారు. ఫాదిల్
వెళ్లి చూస్తే అక్కడ ఒక వర్కర్ శవం పడి ఉంటుంది. ఆ శవాన్ని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టడానికి సూపర్వైజర్ శామినో ఇంకా మేనేజర్ మార్ని అదే ఆ ముసలావిడ చాలా ట్రై చేస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే ఫాదిల్ వాళ్ళని చూసేస్తాడు. వాళ్ళు కూడా ఫాదిల్ ని చూస్తారు. శామినో ఆ టైంలో ఫాదిల్ ని చూసి ఒక విషయం కనిపెట్టేస్తాడు. ఫాదిల్ మామూలోడు కాదు, వాడికి ఏదో పవర్ ఉందని అర్థం చేసుకుంటాడు. వెంటనే ఫాదిల్ ని అడుగుతూ నీకేమైనా నిజం తెలిస్తే చెప్పరా, ఎందుకంటే అప్పుడే ఈ చావుల్ని ఆపగలమని అడుగుతాడు. అప్పుడు ఫాదిల్ తనకి తెలిసింది చెప్తాడు. ఆ రోజు రాత్రి ఏందా ఆ గోడౌన్ వైపు ఎవరో వెళ్తుంటే ఫాలో అయిందని చెప్పి మొత్తం చెప్పేస్తాడు. వెంటనే శామినో ఏందా దగ్గరికి వెళ్లి గట్టిగా అడిగితే తను ఏడుస్తూ అవును, నేను ఆ రోజు ఆ గోడౌన్ లో ఎవరో షో చేస్తుంటే చూశాను, అందుకే ఆ దయ్యాలకి కోపం వచ్చిందేమో అని అమాయకంగా చెప్తుంది. కానీ అక్కడ ఉన్న జీనా కొంచెం విచిత్రంగా మాట్లాడుతూ నిన్ను చూస్తే దయ్యాలకి కోపం రాదు, నువ్వు ఎవరినైతే ఫాలో అయ్యావో ఆ వ్యక్తి లేదా వ్యక్తులు ఎవరో గాని వాళ్ళు మొత్తానికి లోపలేదో తప్పు చేశారు, అందుకే మనకి ఈ గతి పట్టింది అని క్లారిటీ ఇస్తుంది. మరి ఆ తప్పు చేసింది ఎవరో తెలియాలి అంటే మనుషుల వల్ల అయితే కాదు అని డిసైడ్ అయ్యి శామినో జీనా కలిసి ఒక రిచువల్ అంటే క్షుద్ర పూజ స్టార్ట్ చేస్తారు. ఆత్మని తన శరీరంలోకి పిలుస్తాడు శామినో. ఆ దయ్యం శామినో బాడీలోకి దూరగానే అప్పటిదాకా మనిషిలో ఉన్న శామినో మండుతున్న నిప్పులు పగిలిపోయిన గాజు ముక్కల్ని గడగడ నమిలేస్తుంటాడు. ఆ తర్వాత తోడేలులాగా ఎగురుకుంటూ దయ్యం స్పీడ్ తో పరిగెత్తుతూ ఆ ఫ్యాక్టరీలో ఉన్న ఒక సీక్రెట్ రూమ్ దగ్గరికి వెళ్తాడు. మిగిలిన వాళ్ళు కూడా అతని వెనకాల పరిగెడతారు. అక్కడ అసలు నిజం బయటపడుతుంది. అలాగే ట్విస్ట్ కూడా ఉంటుంది. డచ్ వాళ్ళ కాలంలో ఈ ప్లేస్ ని రూల్ చేసే మహారాతు అనే దయ్యాల రాణితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆమెకి చాలా బంగారు నగలు ఇచ్చి మా జనాలని డిస్టర్బ్ చేయొద్దు అని కోరుకుంటారు. ఆ నగలు ఈ సీక్రెట్ రూమ్ లో ఉంటాయి. ఆ సీక్రెట్ రూమ్ లో ఉన్న బంగారం మనుషుల కంటికి అస్సలు కనిపించదు. కేవలం పాపాత్ములకి లేదా పవర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. అక్కడ గతంలో వర్కర్స్ మందు తాగి అమ్మాయిలతో తప్పులు చేసి ఆ ప్లేస్ ని అపవిత్రం చేయడం వల్లే అప్పుడు మంటలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఎవరో ఆ రూల్ బ్రేక్ చేసి అక్కడ ఉన్న మహారాతు బంగారాన్ని దొంగిలించారు. అందుకే ఆ రాణికి కోపం వచ్చి తన సైన్యంతో అందరినీ వేసేస్తుంది. ఆ బంగారాన్ని తీసుకున్న వాడే ఆ సేఫ్టీ బారియర్స్ ని పగలగొట్టాడు. అంతేకాకుండా మేనేజర్ మార్ని కూడా సరిగా డ్యూటీ చేయలేదు కాబట్టి ఆమె కళ్ళలో నుండి ముక్కుల నుంచి రక్తం కారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ దొంగల్ని పట్టుకోకపోతే అందరూ చచ్చిపోవడం గ్యారంటీ. వెంటనే ఆ కాలిపోయిన దయ్యాలు దొంగల కోసం వెతుకుతూ నానింగ్ రూమ్ లోకి వెళ్తాయి. అక్కడ బంగారాన్ని వెతుకుతూ అటాక్ చేస్తాయి. నానింగ్ భయంతో గట్టిగా అరుస్తుంటే ఆమె అరుపు విని హేంద్రగాడు వచ్చి కాపాడుతాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే హేంద్రకి ఇది ముందే తెలుసు. నానింగ్ తాను చేసిన తప్పు ఒప్పుకొని ఆ బంగారాన్ని తిరిగి ఇచ్చేస్తా, నన్ను వదిలేయండి అని ఏడుస్తూ బయటకు వచ్చేస్తుంది. కానీ దయ్యాలు ఊరుకుంటాయా? హేంద్ర రూపంలో వచ్చి నానింగ్ ని భయపెడతాయి. బంగారం కూడా కింద పడిపోతుంది. హేంద్ర వచ్చి ఆ బంగారాన్ని బ్యాగ్ లో పెట్టుకుని సీక్రెట్ రూమ్ వైపు వెళ్తాడు. ఇంకొక పక్క అసలు దొంగలు ఎవరా అని చెప్పి అందరూ వెతుకుతూ ఉంటే ఏందాకి అక్కడ మహారాతుకి సంబంధించిన ఒక ఇత్తడి కడియం కనిపిస్తుంది. అది చూడగానే అర్థమైపోతుంది ఆ దొంగలు ఎవరో కాదు, హేంద్ర ఇంకా నానింగ్ అని. ఇక రెడ్ కర్ఫ్యూ టైం దగ్గర పడుతుండడంతో అందరూ టెన్షన్ లో ఉంటారు. వాళ్ళిద్దరిని వెతకడానికి విడిపోతారు. ఫాదిలేమో ఒక రూమ్ లో ఇరుక్కున్న ఫ్రెండ్ ని కాపాడదామని వెళ్తే ఆ ఫ్రెండ్ గాడేమో అల్మారోలో దాక్కుని భయపడుతూ రే నిన్ను లోపలికి పంపింది మనిషి కాదురా ఒక జిన్ అని చెప్తాడు. అంతలోనే ఆ జిన్ గాడు వచ్చి ఫాదిల్ ని గాలిలోకి విసిరేస్తాడు. కానీ మనోడు దేవుడిని తలుచుకోగానే ఆ జిన్ పారిపోతాడు. అలా బ్రతికిపోతారు. మరొక పక్క ఫ్రాంకీ ద్విగాళ్ళకి ఒక ముఖం లేని సైకిల్ తొక్కుతున్న దయ్యం కనిపిస్తుంది. ఆ సైకిల్ తొక్కుతున్న దయ్యం చూడగానే వాళ్ళకి ప్యాంట్ తడిసిపోతుంది. ఈ సైకిల్ దయ్యం అలా పోతుందో లేదో మళ్ళీ ఆ మెంటల్ పేషెంట్ దయ్యం ఎదురుపడుతుంది. లాస్ట్ టైం గాడ్ చెప్పాడు కదా ఎక్స్క్యూజ్ మీ అంటే పారిపోతుందని. వీళ్ళు కూడా బిల్డప్ కొట్టి ఎక్స్క్యూజ్ మీ మేడం సైడ్ ఇస్తారా అని అడుగుతారు. కానీ ఆ దయ్యం వీళ్ళని ఉరికించి కొడుతుంది. సో వాళ్ళకి అర్థమవుతుంది ఆ గాడు మనల్ని బక్రాని చేసి బిస్కెట్లు వేసాడని. సో నిజం తెలియగానే పారిపోతూ ఫాదిల్ ని ఢీకొంటారు. అంతలోనే రెడ్ అలారం కూడా మోగుతుంది. అందరూ హేంద్ర నానింగ్ కోసం సీక్రెట్ రూమ్ దగ్గరికి వస్తారు. ఫైనల్ గా హేంద్ర నానింగ్ ఆ బంగారాన్ని ఆ సీక్రెట్ రూమ్ లో పెట్టడానికి వస్తారు. ఏందా ఏమో ఆ ఇత్తడి కడియం తీసుకొస్తుంది. కానీ దొంగిలించిన బంగారం పెట్టినంత మాత్రాన వాళ్ళు చేసిన పాపం పోతుందా? పోదు కదా. ఎందుకంటే అసలు నిజం ఏంటంటే మొదటి రోజు ఏందాకి భయపడి హేంద్ర నానింగ్ ఆ సీక్రెట్ రూమ్ లో దాక్కున్నారు కదా, అప్పుడు వీళ్ళిద్దరూ అక్కడ కామంతో కళ్ళు మూసుకుపోయి తప్పు చేశారు. అదే మామ ఫిజికల్ అయిపోయారు. నిజానికి హేంద్రకి వాతితో పెళ్లి ఫిక్స్ అయింది. వాళ్ళిద్దరూ మంచి కపుల్స్ కూడా. కానీ వాడు నానింగ్ తో చీటింగ్ చేశాడు. అది కాక దయ్యాల పవిత్రమైన ప్లేస్ లో ఆ తప్పుడు పని చేయడం వల్ల ఆ ప్లేస్ మొత్తం అపవిత్రం అయిపోయింది. అది మహాపాపం కాబట్టి వాళ్ళ కళ్ళకి ఆ బంగారం కనిపించింది. అంటే వాళ్ళు వేస్ట్ గా
విఫలమైపోయారు. ఇక ఆశ పుట్టి దొంగిలించారు. ఈ దరిద్రమైన నిజం అందరి ముందర బయటపడగానే వాతి కుండే ముక్కలైపోతుంది. ఇన్నాళ్ళు ప్రేమించిన వాడు నా బెస్ట్ ఫ్రెండ్ కలిసి ఇంత మోసం చేశారా అని ఏడుస్తూ కోపంతో బయటకొచ్చేస్తుంది. కానీ ఆమె ఎమోషన్ వీక్ అవ్వగానే ఆ భయంకరమైన దెయ్యం వాతి బాడీలోకి దూరిపోతుందంతే. అప్పటిదాకా అమాయకంగా ఉన్న వాతి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళందరినీ జాంబీలుగా మార్చేస్తుంది. గాజు ముక్కలు మండుతున్న నిప్పులు తింటూ బీభత్సం సృష్టిస్తుంది. జీనా ఆపడానికి ట్రై చేసినా కూడా ఆ శక్తి ముందు ఎవరు నిలబడలేకపోతారు. వాతి అలా జాంబీలని తయారు చేసి బీభత్సం సృష్టించగానే మరొక పక్క ఏందాకి కూడా ఆ దయ్యం పట్టేస్తుంది. కానీ ఏందా అరుస్తూ పిచ్చి పనులు చేయదు. కళ్ళు తేలేసి షాక్ లోకి వెళ్లిపోతుంది. సడన్ గా ఆమె మైండ్ పాస్ట్ లోకి అంటే గతంలోకి వెళ్తుంది. అక్కడ ఒక భయంకరమైన సీన్ కనిపిస్తుంది. పాతకాలంలో పంటలు బాగా పండాలి అంటే మహారాతు అంటే ఆ దెయ్యాల రానికి నరబలి ఇచ్చేవారు. ఒక కొత్త జంటను పెళ్లి బట్టలతో అలంకరించి బ్రతికుండగానే చెరుకు తోటలో గుయ్యి తీసి పాతిపెట్టేవారు. ఆ సీన్ చూసి ఏందా వణికిపోతుంది. అప్పుడే ఆ మహారాతు ఏందా శరీరం ద్వారా అందరికీ ఒక వార్నింగ్ ఇస్తుంది. రేయ్ మనుషులారా, మీరు నా బంగారాన్ని దొంగిలించి నా రూల్స్ బ్రేక్ చేశారు. దానికి ప్రాయశ్చిత్తం జరగాలంటే నాకు మళ్ళీ నరబలి కావాలి. అది కూడా ఎవరో కాదు, ఆ పాపం చేసిన వాళ్ళిద్దరే కావాలి. అంటే హేంద్ర ఇంకా నానింగ్ అన్నమాట. వాళ్ళిద్దరినీ నాకు బలి ఇవ్వకపోతే ఇక్కడ ఒక్కడు కూడా ప్రాణాలతో మిగలడు అని గట్టిగా చెప్పేస్తుంది. అది వినగానే అందరికీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. హేంద్ర నానింగ్ తప్పు చేసినందుకు భయంతో ఏడ్చేస్తుంటారు. ప్లీజ్ మమ్మల్ని కాపాడండి, తప్పు చేసాం, క్షమించండి అని అందరి కాళ్ళ వెళ్ళ పడతారు. ఇక వేరే దారి లేక జీనా ఒక రిస్క్ చేయడానికి డిసైడ్ అవుతుంది. మనం దయ్యాన్ని మోసం చేద్దామని చెప్తుంది. ప్లాన్ ఏంటంటే హేంద్ర నానింగ్లని పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా రెడీ చేసి ఊరేగింపు చేస్తారు. కానీ లాస్ట్ లో వాళ్ళని పాతిపెట్టే టైంలో వాళ్ళ రక్తం రాసిన 2 బొమ్మల్ని అంటే దిష్టి బొమ్మల్ని ఆ గొయ్యిలో పాతి పెడతారు. వీళ్ళిద్దరిని మాత్రం ఎవరికి కనిపించకుండా ఒక ఉప్పు వలయంలో అంటే సాల్ట్ సర్కిల్లో దాచిపెడతారు. అచ్చం మన చంద్రముఖి సినిమా క్లైమాక్స్ లో అన్నమాట. అలా చేస్తే ఆ దయ్యం బొమ్మల్ని చూసి నిజంగా మనుషులే అనుకుని శాంతిస్తుంది అని జీనా ప్లాన్ చేస్తుంది. ఏర్పాట్లు కూడా అంతా చక్కగా మొదలవుతాయి. హేంద్ర నానింగ్లని పెళ్లి బట్టలు చూస్తే భలే ఉన్నారే, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే పాపం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు రెడీ అయింది పెళ్లికి కాదు కదా, చావుకి రెడీ అవుతున్నారు కదా. సో ఆ సీన్ చూస్తేనే తరుక్కుపోతుంది. ఇక జాంబిల్గా మారిన వర్కర్స్ అందరూ చుట్టూ చేరిపోతారు. జీనా మంత్రాలు చదువుతూ ఆ బొమ్మల్ని ఆ గొయ్యిలో పడేసి మట్టి కప్పేస్తుంది. అమ్మయ్యా పనైపోయిందిరా బాబు, దెయ్యం బకరా అయిపోయింది, హేంద్ర నాని కూడా బ్రతికిపోయారు అని అందరూ ఊపిరి పీల్చుకుంటారు. కానీ అక్కడే అసలు ట్విస్ట్. ఆ దెయ్యాల రాని మహారాతుని మోసం చేయడం అంత ఈజీ కాదు మామా. రిచువల్ అయిపోయాక డౌట్ వచ్చి ఆ సాల్ట్ సర్కిల్లో చూస్తే అక్కడ హేంద్ర నానింగ్ ఉండరు. వాళ్ళ ప్లేస్ లో ఆ బొమ్మలుంటాయి. మరి మనుషులేమయ్యారా అని భయంతో ఆ గొయ్యి తవ్వి చూస్తే ఆ మట్టి లోపల బొమ్మలకి బదులుగా హేంద్ర నానింగ్ ఇద్దరు శవాలై కనిపిస్తారు. అంటే మనం కనురెప్ప వేసేలోపే మహారాతు ఆ బొమ్మల్ని మనుషుల్ని స్వైప్ చేసిందన్నమాట. ఆ సీన్ చూసి అందరి గుండెలు పగిలిపోతాయి. ఎంత ట్రై చేసినా వాళ్ళని కాపాడలేకపోయాం అని ఏందా ఫాదిల్ బోర్న ఏడ్చేస్తారు. దయ్యంతో ఆటలాడినందుకు జీనాకి సామినోకి కూడా దబిడిదిబిడైపోతుంది. ఇద్దరికి రక్తం వస్తుంది, వాంతులవుతాయి. ఎనీవేస్ బలి జరిగింది కాబట్టి ఆ దయ్యం కూడా శాంతిస్తుంది, మిగతా వాళ్ళని వదిలేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మిగిలిన వర్కర్స్ అందరూ లగేజ్ సదురుకొని ప్రాణాలతో బయటపడుతున్నాం రా దేవుడా అని ఆ ఫ్యాక్టరీ ఖాళీ చేసి వెళ్లిపోతుంటారు. ఫాదిల్ వెళ్తూ ఏందా వైపు చూస్తాడు. ఆమె వెనకాల ఇంకా దయ్యం అలాగే ఉంటుంది. అంటే ఆ పీడ ఇంకా వదలలేదు అన్నమాట. ఇక సినిమా ఎండింగ్ లో ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అయితే ఉంటుంది. అందరూ వెళ్లిపోయాక జీనా శామినో ఇద్దరు సినిమా మధ్యలో ఆ 2 ఎద్దుల్ని బలివ్వడానికి గదిలో కట్టేశారు కదా, ఆ గదిలోకి వెళ్తారు. ఆశ్చర్యం ఏంటంటే ఆ ఎద్దులు ఇంకా బ్రతికే ఉంటాయి. మరి ఆ రోజు ఆఫరింగ్ తీసుకుంది ఎవరు, బలియం తీసుకుందిరా అని డౌట్ పడే లోపే ఆ గది తలుపులు దానంతటవే గట్టిగా క్లోజ్ అయిపోతాయి. ఆ చీకటిలో నుంచి ఆ నల్లటి రాక్షసుడు అంటే ఆ బ్లాక్ డిమాన్ గడు బయటికి వస్తాడు. వాడికి కావాల్సింది ఎద్దుల రక్తమో ఎద్దులో కాదు, వాళ్ళ బలి. అవును, మీరు విన్నది నిజమే. ఆ దయ్యాల రానికి అడ్డు వచ్చింది వీళ్ళిద్దరే కాబట్టి వీళ్ళ రక్తమే, వీళ్ళ శవాలే కావాలి. అంటే స్టార్టింగ్ నుంచి వీళ్ళు దయ్యాలని ఆపడానికి ట్రై చేసినందుకు ఆ డీమన్ గడికి చాలా కోపం వచ్చిందన్నమాట. శామినో జీనా భయంతో అరుస్తూ ఉండగా ఆ డీమన్ గాడు వాళ్ళ మీదికి దూకేస్తాడు. అక్కడితో వాళ్ళ ఖాతా సమాప్తం. ఇది ఫ్రెండ్స్ పాబ్రిక్ గులా స్టోరీ. లాస్ట్ లో ఆ రియల్ షుగర్ ఫ్యాక్టరీ వీడియోలో చూపిస్తారు. ఇవి చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఇది నిజంగా జరిగిన ఒక ఆట కాబట్టి. ఆ ప్లేస్ లో ఇప్పటికీ ఆత్మలు తిరుగుతుంటాయని అక్కడి లోకల్స్ చాలా గట్టిగా నమ్ముతారు. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని హారర్ మూవీస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ ఇవ్వండి.